నెల్లూరు నగరంలోని స్థానిక 46వ డివిజన్ కాపు వీధి నందు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంతరెడ్డి కాపు వీధి నుండి పర్యటిస్తూ ప్రజల బాధలను వింటూ ఈ అరాచక ప్రభుత్వాన్ని పారదోలాలని కరపత్రాలు పంచుతూ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులపై ఎవరిని నిలబెట్టినా తప్పక విజయం సాధిస్తారన్నారు. నగర అధ్యక్షులు సుజయ్ బాబు మాట్లాడుతూ చెత్త పన్ను తదితర సమస్యలపై స్పందించని ప్రభుత్వంపై మాట్లాడుతూ ఇది ప్రజారోగ్య ప్రభుత్వం కాదని ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు, ఆలియా, జనసేన పార్టీ నగర ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. మీరు కూడా అందరూ జనసేన పార్టీ టీడీపీకి కలిసి పోటీ చేస్తున్నారు. కూడా జనసేన పార్టీకి వైసీపీ పాలన నుంచి మీరు చెప్పాల్సిన అవసరం అందరూ ఇబ్బంది పడుతున్నారా? పోటీగా ఎన్నో సమస్యలు మళ్ళీ సార్ అందరు సపోర్ట్ చేయండి. జనసేన పార్టీ కాకుండా సార్ జనసేన టీడీపీ కలిసే పోటీ చేస్తున్నాము. మీకు తెలిసిందే కదా, అందరి బాధ్యత వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం అందరు కూడా కృషి చేయాలి. వ్యాపారస్తులు కూడా ఈ వైసీపీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు లేదా చెప్పండి. దీనికి సపోర్ట్ మీరు కూడా అందరు సపోర్ట్ చేయండి. కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం 46వ డివిజన్ కాపు వీధిలో చేస్తున్నాము. ఇక్కడ చాలా మంచి స్పందన లభిస్తుంది. నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళ షాపులకు వెళ్ళి మేము ఈ వైసీపీ వైఫల్యాల గురించి వివరిస్తుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేమెవ్వరం కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పాలనలో మేమెవ్వరు కూడా బతకలేకపోయినాము, ఎవరు కూడా అభివృద్ధి చెందలేకపోయినాము. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు సిటీ కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోయింది. అదేవిధంగా చెత్త పన్ను అని షాపుల మీద కూడా కమర్షియల్గా పన్ను వేస్తున్నారని చెప్పి అదేవిధంగా పవర్ బిల్స్ పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయని కూడా చెప్తున్నారు. నిజంగా చూస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తప్పకుండా రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వానికి మేము తప్పకుండా మద్దతు ఇస్తాము, గెలిపించుకుంటాము. ఈ వచ్చే ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వమే కాబట్టి తప్పకుండా మేమందరం కూడా మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు తెలియజేసుకుంటున్నారు. కేవలం ఇంకా 2 నెలలే ఉన్నాయి. మన నెల్లూరు ప్రజలు కూడా అందరూ ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా హుందాదారమైన రాజకీయాలు చేసే మాలాంటి వాళ్ళని తప్పకుండా మీరు ఆదరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూశారు, కేవలం నెల్లూరు జిల్లాలో కేవలం మాటలు చెప్పుకుంటూ కేవలం విమర్శలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకుల్ని చూశారు, రౌడీజం చేసే నాయకుల్ని చూశారు. అదేవిధంగా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, క్రైమ్ పెరిగిపోయేటట్టు చూశారు. ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికులు చెత్త ఎత్తకుండా నిరసన తెలుపుతుంటే వాళ్ళ జీతాలు వాళ్ళకి సక్రమంగా ఇవ్వకుండా, వాళ్ళ పరిష్కారం చేయకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు. అదేవిధంగా అంగన్వాడీ కార్మికులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా జీతాలు అందకుండా ఇబ్బంది పడిపోతున్నారు. మధ్యతరగతి వాళ్ళు కూడా నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటుకొని వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం మైండ్ గేమ్స్, డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. ఎవ్వరు కానీ వైసీపీ వాళ్ళ మీద ఎవరిని నిలబెట్టినా కానివ్వండి, ఈవెన్ బండరాయిని కూడా నిలబెట్టినా కానీ మేము గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది వైసీపీ ప్రభుత్వం మీద అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి, వాళ్ళకి డిపాజిట్ కూడా రానికుండా చేయడానికి మేమందరం ప్రజలు సిద్ధంగా ఉన్నారని వాళ్ళు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా నెల్లూరు ప్రజలు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఒకటే చెప్తున్నాను, నిన్న కూడా వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇక్కడున్న ఎమ్మెల్యేల ఆలోచనలు అంతా కూడా వాళ్ళు డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ వెళ్తుంటారు. అంటే ఎవరిని ఇబ్బంది పెడతాము, ఎవరిని జైల్లో వేస్తాము, ఎవరు పొట్టగొడతామని. కానీ జనసేన పార్టీ, టీడీపీ కానీ మేము కానీ కేవలం ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ వెళ్తాం. అంటే 10 మందికి ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలా, అందరికీ అండగా ఉండాలని చెప్పి. సో తప్పకుండా నెల్లూరు ప్రజలు కూడా ఈ వచ్చే ఎన్నికలు కూడా తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకొని తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారో వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు
మేము నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం మొదలుపెట్టి 11 నెలలు పూర్తి వస్తుంది. ఈ రోజు నుంచి మేము ప్రతి గడప తిరిగి ప్రతి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ప్రతి ఒక్కరూ వారందరికి వారే ముందరకు వచ్చి వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు చెప్పడం నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె 4 రోజుల నుంచి జరుగుతుంటే కనీసం పట్టించుకున్న పాపాన ఈ నెల్లూరు నగర పరిపాలకులు పోలేదు. మొన్న 4 రోజుల క్రితం లస్సీ సెంటర్కి వస్తే చెత్త పేరుకుపోయింది, 2 రోజుల క్రితం చిన్నబజార్కి వస్తే ఆడ పేరుకుపోయింది. ఈరోజు ఇక్కడ కాపు వీధిలో మా జిల్లా అధ్యక్షుల వారితో కలిసి ఇక్కడ జనం కోసం జనసేన చేస్తుంటే ఇక్కడ అడుగు పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. నిన్న మేము అన్నట్టు ఆరోగ్యానికి హానికరం అంటే ఈ విధంగా చెత్త పేరుకుపోయి కాలువలు పూడికలు తీయకుండా చెత్త క్లియర్ చేయకుండా ఉంటే నిజంగా ప్రజల అనారోగ్యానికి హానికరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యానికి హానికరం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి ప్రజలు వారంతటికి వారే ముందరకు వచ్చి చెప్తున్నారు. మీ కరెక్ట్గా 2 నెలలు మాత్రమే, 2 నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించే దిశగా జనసేన పార్టీ కానీ ఒక పక్క తెలుగుదేశం పార్టీ కానీ అడుగులు పెడుతూ ఉంది. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ముందరికి తీసుకెళ్లి ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులు పెడతామని చెప్పి తెలియజేసుకోవడం సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.